ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ ఫోటో నా ఫోన్లోకి ఎట్టా వచ్చిందో నాకు నిజంగా తెలియదమ్మా. ఒకే అబద్ధాన్ని ఎన్నిసార్లు చెప్తావు గంగా? నిజం ఒప్పుకుంటే ఈ ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని భయమా? ఎన్ని రోజులు నువ్వు బాక్సింగ్ లో ఛాంపియన్ అనుకున్నాను, నిజానికి నువ్వు చీటింగ్ లో ఛాంపియన్వి. నువ్వేం మాట్లాడవేంటి రుద్రా? నేను స్వార్థంతో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అన్నావుగా, మరి ఇప్పుడు ఈ గంగ చేసిందేంటి? తనది స్వార్థం కాదా? తనది మోసం కాదా? ఇంకా ఆలోచిస్తారండి బావగారు. మీరు బాక్సింగ్లో తనని గెలిపించడానికి ఏమైనా చేస్తారని తను పెళ్లికి కూడా సిద్ధపడింది. నిజానికి మీరు వెళ్ళకపోయి ఉంటే తను ఆ పెళ్లి చేసుకునేదే కాదు. ఆల్రెడీ మీ మీద పుకార్లు క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ అమ్మతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయించి నీతో తాళి కట్టించుకుంది. ఏవండి, అన్ని మీరే ఊహించుకొని చెప్తున్నారా ఏంటి? అక్కడికేదో మీరే దగ్గరుండి ప్లాన్ చేసినట్టు. అన్నయ్య మనసులో లేనిపోని విషబీజాలు నాటకండి. అవును, గంగ అమాయకత్వం వల్ల ఏదో పొరపాటు జరుగుండొచ్చు కానీ తను అలాంటి కుట్రలు చేయదు. అయినా ఏ ఆడపిల్ల కూడా అలాంటి నిందలు కావాలని తన మీద వేసుకోదు. ఇప్పుడున్న టెక్నాలజీతో ఎలాంటి ఫ్రాడ్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు. గంగా ఫోన్ని వేరెవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు కదా. మనమంతా ఏమనుకుంటున్నాం అన్నది ముఖ్యం కాదు, అన్నయ్య ఏం ఆలోచిస్తున్నాడు అనేది ముఖ్యం. చెప్పన్నయ్య, నువ్వు ఇదంతా నిజమని నమ్ముతున్నావా? సార్, మా అమ్మ అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు. మా అమ్మ మీద ఒట్టు సార్. మన ఫోటో నా ఫోన్లో నుంచి ఎట్టా వెళ్ళిందో నాకు తెలియదు సార్. ఎలాగూ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదని పోతే పోయిందిలే అని అబద్ధ పొట్టేస్తున్నావా? ఇసుక మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడావో నీకు మర్యాద దక్కదు. హే బేబీ, యూ డోంట్ షౌట్ మై కోడల్ పిల్ల. షీ జస్ట్ ఆస్కింగ్ అంతే. చూడమ్మా గంగా, నీ గురించి మాకు తెలుసు, కానీ ఆధారాలన్నీ నీదే తప్పని చెప్తున్నాయి. అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియడం లేదు. సార్, మీరు నన్ను ఎంత నమ్మారు, నేనెంత నిజాయితీగా ఉంటానని నమ్మారు. నాను బాక్సింగ్ చేయగలనని నమ్మారు, నాను గెలుస్తానని కూడా నమ్మారు. నాను ఇది సాధిస్తానన్న నమ్మకంతోనే నాకు అండగా నిలబడడానికి నా మెళ్ళో ఈ తాళి కట్టారు. ఇది కేవలం తాళి కాదు, మీరు నాకిచ్చిన ధైర్యం, నా మీద మీరు పెట్టుకున్న నమ్మకం, ఆ దేవుడు ముడి వేసిన బంధం. నా దృష్టిలో దీనికంటే విలువైంది, పవిత్రమైనది వేరొకటి లేదు. అలాంటి ఈ తాళి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నానే తప్పు చేయలేదు సార్.
నమ్మండి, నమ్మండి సార్ ప్లీజ్. మళ్ళీ ఇంకొక ఎమోషనల్ డ్రామాకి లాక్ అయ్యాడు. జరిగిన దాంట్లో గంగ తప్పు ఉందా లేదా, అది నేను నమ్మానా లేదా అనేది అనవసరం. ఈ పెళ్లి ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనేది ఇప్పుడు అప్రస్తుతం. నేను గంగ బాక్సింగ్ కెరియర్ నిలబెట్టడం కోసం తన మెళ్ళో తాళి కట్టాను. మేం భార్యాభర్తలం అనడానికి ముందు నేను ఒక కోచ్, తనకు స్టూడెంట్. ఇప్పటికీ నాకు తన కెరియరే ముఖ్యం. ఇక ఈ విషయం గురించి ప్రస్తుతం డిస్కషన్ అనవసరం. ఒక ఆడపిల్ల తన తాళి మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్తుందనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. గంగ ఏ తప్పు చేయలేదనడానికి ఇంతకంటే నిరూపణ అవసరం లేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. అమ్మా గంగా, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. No reception, no celebration. All over. భగవంతుడా, మా గంగకి మంచి మనసున్న రుద్రబాబుతో పెళ్లి జరిగిందని సంతోషపడుతుంటే దాని మీద లేనిపోని నిందలొస్తున్నాయి. ఏ చెడు దృష్టి పడిందో కాని నా బిడ్డ సంతోషాన్ని ఎవరో ఓర్వలేక ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది. నా బిడ్డ సంసారంలో ఎట్టాంటి సిక్కులు రాకుండా చూడు సామి. గంగా, 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 అప్పుడే తెల్లారింది తాగుబోతు సచ్చినోనికి. గంగా, కూసిన మజ్జిగ నీళ్ళు ఇయ్యే. మీ అమ్మకి సేవ చేస్తావు గాని అయ్యకి సేవ చేయవేంది? అబ్బా, గంగా గంగాని కలవరిత్తున్నావు. కూతురు అత్తారింట్లో ఉందని కూడా గుర్తులేదా నీకు? అదేంటి రాత్రి మనతో పాటు వచ్చేమని చెప్పినాను కదా, రాలేదేటి? నేను నిందలేశాక అక్కడెందుకు ఉండాలి? ఎందుకు ఉండాలేంటయ్యా, అది దాని అత్తారిల్లు, అది అక్కడే ఉండాలా.